అంటే మామ వాయు కాలుష్యం లేని మా ఊరిని పొగ కాలుష్యంతో నింపేద్దామని ఫిక్స్ అయిపోయాం మామ. సో ఇంకెందుకు లేట్ అయినా మన హోస్ట్ ఫార్మెంట్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళంగానే బాబాయ్ చేతిలో కాకరపోతులు పెట్టించి కాసేపు గాలిలో జెయింట్ వీల్ లాగా గిర్రా గిర్రా తిప్పించాడు. సో నెక్స్ట్ ఏంటి బాబాయ్ అంటే మా బాబాయ్ ఏమో సరుకు ముందుంది పుష్ప అని రోడ్డు మీద తీసుకెళ్ళి ఒక వంకాయ బాంబు ఇచ్చాడు మామ. దాన్ని మనమైతే ఆటం బాంబు రేంజ్లో ఊహించుకొని వెలిగించాము. అదైతే చివరికి ఈ రియాక్షన్ ఇచ్చింది. నెక్స్ట్ ఏంటి బాబాయ్ అంటే జొవ్వ అయితే శ్రీహరి కోటకి వెళ్ళిపోవాలరా అబ్బాయి అని చెప్పాడు మా బాబాయ్ అయితే. సో ఇంకెందుకు లేట్ అని జొవ్వ తీసుకున్నాం. దీన్ని మాత్రం నిపుణ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి మామ. సింపుల్ ఏం లేదు, ఒత్తి కింద అలా నిప్పంటిస్తే చాలు, అదే సుయ్యమని పైకి వెళ్ళిపోద్ది. అది మ్యాటర్. సో ఇదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఇంకో జొవ్వ అయితే తీసుకున్నాం మామ. ఈసారి అయితే ఇది విఫలమైపోయింది. కాసేపు గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఫైనల్లీ హ్యాపీ దివాళీ మామ.